గ్యాస్ వినియోగదారుల కోసమే ఈ న్యూస్. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ కేవైసీ తప్పకుండా చేసుకోవాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ కట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ కోసం గ్యాస్ వినియోగదారులు ప్రతి సంవత్సరం ఈ కేవైసీ చేయించుకోవడం తప్పనిసరని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. గ్యాస్ వినియోగదారులు తమ కంపెనీ ఇండియన్ ఆయిల్, హెచ్పి, భారత్ పెట్రోలియం ఏదైనా మొబైల్ యాప్ ద్వారా ఈ కేవైసీ అంటే బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేయించుకోవచ్చు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్ళి లేదంటే సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ కేవైసీ ఉచితంగా చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఈ కేవైసీ చేయించడం తప్పనిసరి. అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 లోపు ఈ కేవైసీ మస్ట్గా చేసుకోవాలి. ఏడాదికి గరిష్టంగా 9 సిలిండర్లకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అయితే 8-9వ రీఫిల్ సబ్సిడీని బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయ్యేంత వరకు కేంద్రం నిలిపివేస్తుంది. మార్చి 31 లోపు ఈ కేవైసీ చేయించుకుంటే ఆ సబ్సిడీని తిరిగి చెల్లిస్తారు, లేదంటే ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది. బయోమెట్రిక్ ధృవీకరణ చేయించకపోయినా గ్యాస్ సరఫరా నిలిచిపోదు, కానీ సబ్సిడీ రాదు. యాప్, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్, డెలివరీ బాయ్ మూడింటిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకొని ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలి.